దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా అందరూ పరిచయం ఉన్న పిల్లలు, టీచర్స్, వాలంటీర్స్ చూడండి, గెస్ట్గా రావడం అనేది ఆఖరిగా అంతా సిద్ధపాటు అయిన తర్వాత రావడము, ఒక రెండు మాటలు మాట్లాడడం వెళ్ళడము అది ఒక పెద్ద విషయం కాదు. అయితే వారమంతా వాళ్ళు శ్రమపడి, నేను ప్రతిరోజు ఈ యొక్క స్టేటస్లో చూస్తూ ఉన్నాను, వీళ్ళు ఒక అప్డేట్స్ ఏం ఎలా జరుగుతూ ఉంటున్నాయి. అంత ఈజీ కాదండి. ఒక 100 మంది పిల్లలను అండర్ 1 రూఫ్ కంట్రోల్ చేయడం అనేది చాలా అసాధ్యమైన ఒక పని. ఆయనను వీళ్ళు ఎంతగానో శ్రమించి ప్రతిరోజు ఒక జీవ ఆహారాన్ని కాకుండా మంచి రుచికర ఆహారాన్ని ఇంకా వీళ్ళు సర్వ్ చేసినట్టు నేను చూస్తూ ఉంటున్నాను. బట్ వీ హ్యావ్ టు నాట్ ఫర్గెట్ ద ఆర్గనైజర్స్. చిట్టి, ప్రవీణ ఇక్కడ ఉంటున్నారు. ఒక వెన్నముక్కగా ఈ యొక్క కార్యక్రమం జరిపేదానికి వాళ్ళు శ్రమించుంటున్నారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద డైరెక్టర్స్ ప్రవీణ అండ్ చిట్టి. మా ఒక వజ్రావతి వచ్చి చిట్టిని సత్కరించాలని నేను కోరుకుంటా ఉంటున్నా. అందరు చెప్పట్లు తడమా. ద లోకల్ డైరెక్టర్ చిట్టి ప్లీజ్ కమ్. నిజంగా ఎంత కష్టపడి ఉంటున్నారో, ఎంత శ్రమపడి ఉంటున్నారో నాకు తెలుసు. అదే రీతిగా మన యాంకర్ ఎంత ఎనర్జీగా వచ్చిన నుంచి నేను చూస్తూ ఉంటున్నాను. అందరి ఒక కేంద్రాన్ని షీ వాంట్స్ టు క్రౌడ్ క్యాచింగ్ చేసేదానికి ఎంత శ్రమ పడతా ఉంటున్నది. ఈవెన్ షీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సిబిఎస్. ప్రవీణ గారు రావాలి. రియలీ ఇన్ కేస్ ఏమైనా క్రెడిట్ పోవాలంటే వీళ్ళకి వెళ్ళాలండి. దీస్ ఆర్ ద పర్సన్స్ హు హావ్ బీన్ స్ట్రగ్లింగ్ అండ్ టాయిలింగ్ ద హోల్ 7 days. ఇంకా చెప్పాలనుకుంటే సిబిఎస్ థీమ్ ఏముంటున్నది పిల్లలు? సిబిఎస్ థీమ్ ఏముంటున్నది? సెంట్ ఇన్ టు ద వరల్డ్. ఏంటండి, ఎవరైనా నిల్చొని చెప్పండి. రైజింగ్ టుమారోస్ లీడర్స్. అంటే ఈ యొక్క ప్రపంచంలో లీడర్లను, అంటే ఒక ఉన్నతమైన ఒక అధికారులను లేవనెత్తుతా. ఎన్ని మంది లీడర్స్ రెడీ అయ్యారో నాకు తెలియదు. ఏదేమైనాను ఈ యొక్క శ్రమ ఉన్నందుకు నిజంగా దేవుని ఒక పరిచయలో అందరినీ దేవుని దగ్గరికి తీసుకొని రావడం అనేది ఒక గొప్ప టాస్క్ గా ఉంటున్నది. మే గాడ్ బ్లెస్ ద టీమ్ అండ్ మే గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.